ఇడ్లీలో చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా స్మూత్గా వచ్చింది ఇడ్లీ. అలాగే మీకు ఇంకో టైప్ కూడా చూపిస్తుంది ఇడ్లీ. ఇప్పుడు అది ఇదే టైప్ అండి, కొంచెం స్క్వేర్ టైప్ వస్తుంది ఇది ఇడ్లీ. మా హోటల్లో అయితే ఇలానే ఇస్తున్నా, స్క్వేర్ టైప్ ఇది. అందరికి అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా చేశాను రౌండ్గా. మా హోటల్లో అయితే ఇదే 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 స్టైల్ చేస్తాం, స్క్వేర్ టైప్ ఉంటుంది అనమాట ఇడ్లీ. చూడండి ఇది స్క్వేర్. ఇవి చిట్టి ఇడ్లీ చూడండి ఎలా ఉన్నాయో, రూపాయి బిళ్ళలా ఉన్నాయి. నా ఫ్రెండ్స్ కామెంట్లో ఇడ్లీ రెసిపీ పెట్టమని చెప్పేసి అడిగారు. అది కొలతలతో సహా చెప్తాను, కప్పు కొలతలతో. కేజీ మినపగుళ్ళు అనేవి తీసుకున్నాను. దీని కొల ఎలా అంటే కేజీకి 3 కేజీలు ఇడ్లీ రవ్వ అనేది వేసుకోవాలి. అదే కప్పుతో కొలిచేటప్పుడు అయితే ఒక కప్పుకి 3.5 కప్పులు రవ్వ వేసుకోవాలి. ఎందుకంటే ఇడ్లీ రవ్వ అనేది వెయిట్ అనేది తక్కువ ఉంటుంది కదా మినపగుళ్ళ కంటే, కాబట్టి ఒక 1/2 కప్పు అనేది ఎక్స్ట్రా చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే అదే ఈ కప్పు మినపగుళ్ళకి 3.5 కప్పులు అనేవి ఇడ్లీ రవ్వ అనేది వేసుకుంటాను నేను. ఇవైతే ముందుగా నానబెడతాను. ఇవి నానబెట్టిన తర్వాత దగ్గర 3-4 సార్లు రావాలి. ఇడ్లీ చాలా వైట్గా వస్తుంది. మీకు వైట్కి రావాలన్నా సరే ఎక్కడే ట్రిక్ ఉంటుంది. ఇవి 3-4 సార్లు కడగాలి నానబెట్టిన తర్వాత. నెక్స్ట్ ఇడ్లీ రవ్వ అనేది కూడా 3-4 సార్లు కడగాలి, అది కూడా నానబెట్టిన తర్వాత. చాలామంది ఎలాగంటే అందులో గడ్డొప్పేసి అదే నీటిలో గడ్డొప్పేసి మంచి కడుక్కొని ఉంటారు. అలా కడగకుండా కూడా వైట్గా వస్తుంది, ఏం టెన్షన్ పడక్కర్లేదు. నానబెట్టిన తర్వాత 3-4 సార్లు కడిగితే చాలు. అదే గడ్డొప్పితో కడిగినట్లయితే ఒక 2 సార్లు కడిగితే సరిపోతుంది. 2 సార్లు కానీ 3 సార్లు కానీ. నార్మల్ కడిగినట్టయితే ఒకసారి 2 సార్లు ఎక్స్ట్రా కడుక్కుంటే సరిపోద్ది. ఇడ్లీ చాలా వైట్గా వస్తుంది. ఇప్పుడైతే నేను నానబెట్టుకుంటాను. మినపగుళ్ళు నానబెట్టడానికి టైము మినిమం గంట నుంచి గంటన్నర పడుతుంది మినపగుళ్ళు అనేవి. ఇప్పుడైతే మినపగుళ్ళు అనేవి నానబెట్టుకుందాం. నేనైతే ఇప్పుడు మినపగుళ్ళు అనేవి నానబెట్టుకున్నాను. ఇవైతే గంట నుంచి గంటన్నర సేపులు నానుతాయి. నానబెట్టిన తర్వాత మనం గ్రైండరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుంది, ఎక్సలెంట్గా వస్తుంది. అసలు వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది వీడియో. ఇడ్లీ ఎలా పెట్టాలి, వైట్గా రావాలంటే ఎలా చేయాలి, ఇడ్లీ స్మూత్గా స్పాంజ్ లాగా రావాలంటే ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది. వీడియో అయితే చూస్తూ ఉండండి. మనము ఇడ్లీతో పాటు చిట్టి ఇడ్లీ కూడా ఎలాగో చూద్దాం. చిట్టి ఇడ్లీకి పిండి ఒకటే. చిట్టి ఇడ్లీ కూడా పెట్టుకుందాం, నార్మల్ ఇడ్లీ కూడా పెట్టుకుందాం. చిట్టి ఇడ్లీ నార్మల్ ఇడ్లీ రెండున్నా ఈ వీడియోలో మనం చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగానే నానబెట్టుకున్న మినపగుళ్ళు చెప్పాను కదా, గంట నుంచి గంటన్నర సేపు నానాలని చెప్పేసి ఆ మినపగుళ్ళని ఇప్పుడైతే ఇందులో వేసుకుందాం. మంచిగా కడిగేసుకున్నాను నేను. 5-6 సార్లు కడిగాను నీట్గా. ఇడ్లీ వైట్గా రావాలంటే ఎక్కువ సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోనే మినపగుళ్ళని వేసుకుందాం. చేతి చేసుకోవడం వల్ల ఏంటంటే కింద ఏమైనా చిన్న రాళ్ళు ఏమి ఉన్నా సరే కింద ఉండిపోతాయి. ఇప్పుడైతే గ్రైండర్ డ్రా చేసుకుందాం. మినపగుళ్ళు అనేవి ఈ గొట్టపై అనేది వీళ్ళకి వెళ్తేనే బాగా నలుగుతాయి. కంపల్సరీగా అలా వెళ్ళవలసిందే. మధ్యలో కంపల్సరీగా చేయి పెట్టుకోవాలి. మధ్యలో చేయి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ ఫ్లేవర్ స్మూత్గా వస్తుంది. ఇడ్లీ పిండి అనేది స్మూత్గా నలగాలంటే మధ్యలో చేయి పెట్టుకొని వాటర్ వేసుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ మనం అనేది గ్రైండింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే
ఏ డబ్బాతో అయితే మినపగుళ్ళు పులుసుకున్నానో అదే డబ్బాతో రవ్వ అనేది 3.5 డబ్బాలు అనేది వేసాను. మీరు చూసుకోవచ్చు. నేను వీడియో లేకపోద్దని చెప్పేసి అన్ని తీయట్లేదు. ఇదే డబ్బాని ఇప్పుడు నేను నానబెట్టుకుంటాను. ఇది ఎక్కువసేపు నానక్కర్లేదు, అరగంట నానినా సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ నైట్ మొత్తం నానుతుంది కదా, నైట్ మొత్తం ఇడ్లీ రుబ్బుతో పాటు నానుతుంది కదా, సరిపోతుంది. 10 నిమిషాలు నానితే చాలు. రవ్వ మొట్టికి 5-6 సార్లు నీట్గా కడగాలి. ఒక 2-3 సార్లు కడిగితే కట్టుప్పు వేసి కడుక్కోవాలి. కట్టుప్పు వేయకుండా కడిగితే ఒక 5 సార్లు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ అనేది మధ్య మధ్యలో వేసుకొని గ్రైండరింగ్ చేసుకొని అని చెప్పాను కదా, వాటర్ అనేది మధ్య మధ్యలో వేసుకోవాలి గ్రైండరింగ్ చేసుకునేటప్పుడు. ఇదిగో ఈ విధంగా దగ్గరికి వచ్చింది. ఈ విధంగా ఉండాలి. అసలు రుబ్బు అనేది కొంచెం దగ్గర తీసుకొచ్చింది. ఈ విధంగా ఉండాలి. మనం ఏంటంటే ఇలా లైట్గా వాటర్ వేసుకొని ఒకేసారి వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు. అప్పుడు ఏంటంటే వెన్నలాగా వస్తుంది అనమాట. ఇలా అంటే ఇలా ఉండాలి అనమాట. యాక్చువల్గా ఇలా ఉండాలి. ఇలా ఉండాలి చూడండి. ఇలా అంటే ఇలా చేయకి ఉండిపోవాలి అసలు. ఇలా అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇంకొక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. వెన్న అయితే ఎలా ఉంటుంది, వెన్నలా ఉండాలి. ఇది మధ్య మధ్యలో వాటర్ వేసుకొని గ్రైండర్ చేయడం వల్ల అలా వస్తుంది. మీరు మిక్సీ పట్టుకున్న పర్లేదు. ఇంట్లో మిక్సీ గ్రైండర్ లేకుండా పర్లేదు, మిక్సీలో పట్టుకోవచ్చు. మిక్సీలో ఏంటంటే కొంచెం వాటర్ వేసుకొని ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోవాలి. నాకు మీరు ఒకేసారి నానబెట్టుకోవచ్చు. ఈ గ్రైండరింగ్ ఏంటంటే కొంచెం రుబ్బు అనేది నలిగిన తర్వాత రవ్వ నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు రవ్వ నానినా సరే ఇడ్లీ అనేది అంత స్మూత్ రాదు. ఎక్కువసేపు రవ్వ నానకూడదు. రవ్వ కొద్దిసేపు నానితే సరిపోతుంది. ఈ రవ్వ అనేది ఎప్పుడు కూడా ఇలా కడగాలి. ఇలా కడగాలి. ఇప్పుడు పొట్టుకి ఏమైనా ఉన్నా సరే అది నీట్గా వదిలేస్తే, అంటే పొట్టు ఇలాంటిది ఏమైనా ఉంటుంది రవ్వ ద్వారా, ఇది అది ఏమైనా సరే వదిలేస్తుంది. ఇలా కడగాలి. ఒక 5-6 సార్లు మట్టి కంపల్సరీ కడగాలి. లేదు ఒక 3 సార్లు 4 సార్లు కడిగేస్తామంటే కప్పు వేసి కడుక్కోవాలి కంపల్సరీగా. అప్పుడు ఇడ్లీ అనేది వైట్ వస్తుంది. ఇలా కడుక్కోవాలి. ఇలాగే ఒక 5-6 సార్లు మట్టు కడుక్కోవాలి. నేను అన్నిసార్లు కడిగి చూపించడానికి అది ఎందుకంటే వీడియో లాగ్ అవుతుంది. నేను ఒకసారి కడిగి చూపిస్తాను. మీరు మటుకు ఇంట్లో అలాగైనా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని ఇలా కడుక్కున్న తర్వాత ఇలా వడపట్టుకోవాలి. యాక్చువల్గా ఇలా వడపట్టుకుని నీళ్ళు లేకుండా, కనీసం నీళ్ళు ఉండకూడదు. నీళ్ళు లేకుండా మనం ఏంటంటే వేరే దీంట్లో అనేది వేసుకోవాల్సి వస్తుంది. లేదు అంటే దీనికి ఒక జాలి అనేది కట్టేయాలి. జాలి కట్టేసి ఏదైనా ఒక దోమతెర లాంటిది ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా చిన్నవి జాలీలు, అలాంటి వాటి కట్టేసి నీళ్ళు వడపట్టుకోవడం, నీళ్ళు దిగినంత వరకు అలా ఉంచేయాలి. మేము వడపట్టుకుని ఎక్కువైన వాడు అలానే చేస్తాం. వాటి ఏదైనా ఇలా క్లాత్ లాంటిది కట్టేసి అది మేము వడపెడతాం అనమాట. వడబెట్టిన తర్వాత నీరు అనేది పూర్తిగా డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత ఇడ్లీ పిండి అనేది డ్రై చేస్తాం. ఆ విధంగా చేయండి. ఇడ్లీ పిండి తీసినప్పుడు మళ్ళీ చూపిస్తున్నాం. గ్రైండర్ ఇడ్లీ పిండి తీసినప్పుడు చూపిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనము రవ్వ అయితే మనం వడపోసుకున్నాం. వాటర్ ఒకసారి చూసుకోండి ఎంత డ్రైగా ఉందో. చూడండి, చాలా డ్రైగా ఇలా ఉండాలి. నీరు మొత్తం దిగిపోవాలి అసలు. చూడండి ఎంత డ్రైగా ఉందో. ఇలా ఉండాలి రవ్వ. ఇప్పుడు రుబ్బు అనేది కూడా నలిగిపోయింది. రుబ్బు కూడా నలిగిపోయింది. చూడండి ఇలా ఉండాలి రుబ్బు. మీకు గ్రైండర్ చూపిస్తాను ఒకసారి. చూడండి ఎలా ఉందో. ఇలా ఉండాలి. ఇంత స్మూత్గా ఉండాలి. ఇంత స్మూత్గా ఉన్నప్పుడే మీకు ఇడ్లీ కూడా చాలా స్మూత్ అనేది వస్తుంది. చూడండి వెన్నలా ఉంది. ఇలా ఉండాలి అసలు. చూడండి నిలుస్తుంది. ఇలా ఉండాలి. ఇలా ఉండాలి. ఒకసారి దగ్గర తెచ్చి ఇలా ఉన్నప్పుడే ఇడ్లీ స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ రుబ్బుని అనేది ఇందులోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడైతే తీసుకుందాం. అలాగే మొత్తం తీసేయాలి.
ఓకే, ఇప్పుడైతే మనము ఇప్పుడు వేసుకున్న రుబ్బు రవ్వ రెండు మిక్స్ చేసుకోవాలి నీట్గా కలిసిపోవాలి. అసలు మీరు కూడా ఇలాగే రుబ్బుకోండి, నేను చెప్పినట్లు చేయండి. ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. నాకు టైం ఉండట్లేదు వీడియోస్ ఎక్కువ చేయడానికి, ఏమనుకోవద్దు. నేను డ్యూటీ చేసుకుంటూ నేను వీడియోస్ చేయాలి, నాకు టైం సెట్ అవ్వట్లేదు. ఎక్కువ వీడియోస్ లేదంటే మంచి మంచి రెసిపీస్ ఇంకా పెడతాను. మీరు ఫాలో అవ్వండి. నేను బిర్యానీస్, పలావ్స్, ఇంకా బోల్డెన్ ఐటమ్స్ అనేవి పెడతాను. మీకు ఏ ఐటెం కావాలన్నా కామెంట్ చేయండి, నేను పెడతాను. ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకొని నైట్ మొత్తం అలా ఉంచేయాలి బయట. మార్నింగ్ వచ్చి ఇడ్లీ వేసుకోవచ్చు. కొందరు ఏం చేస్తారంటే మళ్ళీ మార్నింగ్ కొంచెం రుబ్బేసి ఆ రుబ్బు బాగా మెత్తగా నలిగిన తర్వాత ఆ రుబ్బు కొంచెం మిక్స్ చేసుకొని ఇడ్లీ పెడతారు. అది కూడా సాఫ్ట్గా వస్తుంది, అది కూడా స్పాంజ్లాగా వస్తుంది, అది కూడా బాగుంటుంది. కాకపోతే అది కొంచెం లెంతీ ప్రాసెస్, అది ప్రాసెస్ కొంచెం ఎక్కువ. నేను చెప్పిన మెజర్మెంట్తో చేయండి, ఇడ్లీ అనేది చాలా బాగా వస్తుంది. మీకు నాది ఒక చిన్న సలహా, మీరు డబుల్ హార్స్ మినపగుళ్ళు అనేవి వాడుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి డబుల్ హార్స్ మినపగుళ్ళు. డబుల్ హార్స్ మినపగుళ్ళకి కంపల్సరీగా కేజీ మినపగుళ్ళు తీసుకున్న తోడు కేజీన్నర వేయాలి. అదే డబ్బా లెక్క తీసుకున్నప్పుడు కేజీకి, అదే డబ్బా లెక్క తీసుకున్నప్పుడు ఒక డబ్బాకి 4 డబ్బాలు రవ్వ వేసుకోవాలి. అప్పుడు చాలా బాగా వస్తుంది. 3.5 వేసుకున్నా పర్లేదు, 4 వేసుకుంటే ఇంకా మెత్తగా స్మూత్గా వస్తుంది. త్వరలో తట్టు ఇడ్లీ కూడా పెడతాను, అది కర్ణాటక స్పెషల్, అది కూడా చాలా బాగుంటుంది. ఆ ఇడ్లీ చాలా పెద్దగా వస్తుంది. చూడండి, ఇప్పుడు కూడా నేను ఇలా పెట్టుకోవచ్చు. అసలు ఇడ్లీ అంత బాగుంది. ఇదంతా నైట్ ఉంచుకొని, ఇప్పుడు ఈ పిండి అనేది నైట్ ఉంచుకొని మార్నింగ్ ఇడ్లీ అనేది పెట్టుకుందాం. ముందుగా అయితే మనకైతే ఇప్పుడు ఇడ్లీ పిండి కలుపుకునే ముందు మనమైతే వాటర్ అనేవి కొంచెం హీట్ చేసుకుందాం. ముందైతే అందులో వాటర్ వేసుకున్నాం, ముట్టించుకుందాం. మనం ఇడ్లీ పిండి కలుపుకునేలోపు ఇదైతే మనము హీట్ చేసుకుందాం వాటర్. నైట్ అంతా పెట్టుకున్నాం కదా ఇడ్లీ పిండి, అదేమో మార్నింగ్ కల్లా ఎలా ఉంటుంది వస్తుంది. మార్నింగ్ కల్లా అయితే ఎలా ఉంటుంది, పైకి వస్తుంది అనమాట, ఉబ్బుతుంది పిండి. ఇప్పుడు ఈ పిండిని మనం మంచిగా కలుపుకొని ఇంకోసారి ఆ సైడ్కి తీసుకొని మళ్ళీ మనం సాల్ట్ వేసి కలుపుకోవాల్సి వస్తుంది. మనమైతే ఈ ఇడ్లీ పిండిని బాగా కలుపుకొని ఇంకో దానిలో తీసుకోవాలి. చూడండి, ఇడ్లీ పిండి అంత పొంగులో వచ్చిందో ఇలా పొంగులో ఉండాలి. ఓకే, మనం సైడ్ తీసుకున్న ఇడ్లీ పిండిలోకి సాల్ట్ అయితే వేసుకున్నాను. సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి, సరిపడ్డ సాల్ట్. ఇందులో ఇంకేమీ ఇట్లేదు, ఒక సాల్ట్ వేస్తాను. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుంటాం. చెక్కదనం అనేది ఎలా ఉండాలి ఒకసారి చూడండి, కొంచెం దగ్గర తీసుకురా. ఇలా ఉండాలి, మరీ ఎక్కువ టైట్ వద్దు, అలాగే మరీ ఎక్కువ లూజ్ వద్దు, ఈ విధంగా ఉండాలి. ఫ్రెండ్స్, మనం ముందుగానే క్లాత్స్ అనేది తడిపి పెట్టుకున్నాం పక్కన. ఇవి చిట్టిడ్లీ రేకులు, చిట్టిడ్లీ ఎలా ఉంటాయి. ఇవి నార్మల్ మనము ఎక్కడైనా ఇవి ఉంటాయి, పెద్ద నార్మల్ ఇడ్లీ. ఇది తట్టు ఇడ్లీ వేరేగా ఉంటాయి. ఇప్పుడు మనం నీట్గా ఇవన్నీ ఇలా వేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, వీటికి చాలా వరకు క్లాత్స్ అనేవి పెట్టుకోరు. ఈ చిట్టిడ్లీ కానీ క్లాత్ చాలా వరకు పెట్టుకోరు. కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇడ్లీ అనేది చేసుకుంటారు. నేను మట్టుకి క్లాత్ పెట్టి చేసుకుంటాను. అలాగే వీటి కూడా అని చెప్పేసి క్లాత్లు అనేవి పెట్టుకుంటాను. క్లాత్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా ఇడ్లీ అయితే పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవాలి. కొంచెం దగ్గర తీసుకురా. ఇలా పెట్టుకోవాలి. మనం ఎలా అంటే ఆటోమేటిక్గా ఇడ్లీ అనేది షేప్ అనేది వచ్చేస్తుంది, రౌండ్ షేప్. ఇలా పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు చిట్టిడ్లీ ఎలా వేయాలి కూడా చూపిస్తున్నాం. ఇప్పుడు మొత్తం చూపించాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా. చిట్టిడ్లు కూడా ఒక రేపు చూపించి మిగతావన్నీ ఇప్పుడు ఎలా పెట్టానో అలాగే పెట్టేస్తున్నాం. ఇప్పుడైతే మనం ఇడ్లీ పెట్టుకుందాం. చిట్టిడ్లీ పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవాలి. మనం ఇంట్లో వడియాలు పెట్టుకుంటారు కదా, మినపొడియాలు, ఆ విధంగా మొత్తం ఇలానే పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఇడ్లీ మొత్తం పెట్టేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఫైర్ అనేది ఒక 5 నుండి 7 నిమిషాలు ఫైర్ అనేది ఎక్కువ పెట్టుకొని తర్వాత తగ్గించుకునే పర్లేదు. ఇడ్లీ బాయిల్ అవ్వడానికి మినిమం 15 నిమిషాలు అనేది టైం పడుతుంది. 15 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇడ్లీ అయిందో లేదో చూద్దాం. 15 నిమిషాల తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే 15 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇడ్లీ అయిపోయింది లేదనేది మనం చూద్దాం. ఇడ్లీ మూత తీసిన కూడా కొద్దిగా స్పీడ్గా తీయాలి, లేదంటే ఆవిరి కొట్టేసి చేయి కూడా కాలే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూద్దాం ఇడ్లీ అయిపోయిందో లేదో. ఇడ్లీ అయిందో లేదో ఒత్తితే తెలుస్తుంది. ఇడ్లీ అవ్వకపోయిందంటే కొంచెం మెత్తగా ఉంటుంది, బాగున్నాయి. ఇడ్లీ అయిందంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇడ్లీలో చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా స్మూత్గా వచ్చింది ఇడ్లీ. అలాగే మీకు ఇంకో టైప్ కూడా చూపిస్తుంది ఇడ్లీ. ఇప్పుడు అది ఇదే టైప్ అండి, కొంచెం స్క్వేర్ టైప్ వస్తుంది ఇది ఇడ్లీ. మా హోటల్లో తెలియనే ఇస్తున్నాను, స్క్వేర్ టైప్ ఇది. అందరికి అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా చేశాను రౌండ్గా. మా హోటల్లో అయితే ఇదే స్టైల్ చేస్తాం. స్క్వేర్ టైప్ ఉంటుంది అనమాట ఇడ్లీ. చూడండి, ఇది స్క్వేర్. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ అంటే ఎంత స్మూత్గా వచ్చిందో. నేను చెప్పే మెజర్మెంట్స్తో చేస్తే ఇడ్లీ ఎవరైనా ఎలాగే చేయగలుగుతారో అంత బాగా వస్తుంది ఇడ్లీ. ఎంత స్మూత్గా వచ్చిందో అసలు చూడండి. ఎంత మెత్తగా ఉందో, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత మెత్తగా ఉంది. అల్లం చట్నీతోని వైట్ చట్నీతోని టమాటా చట్నీతోని వెల్లుల్లి కారం పొడితోని కానీ పుట్నాల పొడితో కానీ దేనితోనైనా బాగుంటుంది ఇడ్లీ. అంత బాగుంటుంది. ఎంత స్మూత్గా ఉందో చూడండి. నాకే ఇప్పుడు తినాలనిపిస్తుంది, అంత బాగుంది అసలు ఇడ్లీ. అలాగే మీకు ఇప్పుడు చిట్టిడ్లీ అనేది కూడా చూపిస్తాను చూడండి. ఓకే అండి, చిట్టిడ్లీ దగ్గర నుండి చూపించాలి ఒకసారి. ఈ చిట్టిడ్లీ అండి చూడండి ఎలా ఉంటుంది చిట్టిడ్లీ. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇడ్లీ అనేది తీసుకుందాం. ఇడ్లీ అనేది మనం తీసుకుందాం ఇప్పుడు.
ఇవి చిట్టి ఇడ్లీ చూడండి ఎలా ఉన్నాయో, రూపాయి బిళ్ళలు లాగా ఉన్నాయి. ఇవే ఇడ్లీ. చాలామంది ఆయిల్ పోసుకున్న తర్వాత ఇడ్లీ పెట్టుకుంటారు. నేనైతే క్లాత్ పెట్టేసి ఇడ్లీ పెట్టుకున్నాను. ఎలా అయినా పెట్టుకోవచ్చు. చాలామంది ఆయిల్ పూసిన తర్వాత ఇడ్లీ పెడతారు. లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసి అప్పుడు ఇడ్లీ పెడతారు. నేనైతే క్లాత్ పెట్టాను ఇడ్లీ. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఓకే అండి, చూసారు కదా ఇడ్లీ అయితే ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఇడ్లీ బాగా వస్తుంది. ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా వస్తాయి. ఇదే కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే అండి, బాయ్.